ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్ అనుకుంటారంటే బైబిల్ ఎప్పుడు కూడా ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ ధనానికి ఈ లోక్సం వాటికి ఎప్పుడు దేవుడు వ్యతిరేకం అనుకుంటారు. దేవుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు. దేవుడు వ్యతిరేకం అయితే కనుక దేవుడు యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తుల నుండి బయట తీసుకొని రావాల్సిన అవసరం లేదా పాలితీన ప్రపంచ దేశం అని దేవుడు చెప్పేవాడే కాదు. యాక్చువల్ ఐగుప్తుల వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళు అన్ని సంవత్సరాలు కష్టపడిన కష్టాజీతం అంతటిని కూడా వాళ్ళకి వస్తు రూపంలో దేవుడు వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇచ్చి పంపించాడు బయటికి. ఇప్పుడు చూడండి, అసలు యాక్చువల్గా ఆ మూమెంట్లో విడుదల అంటున్నది గొప్ప విషయం. ఐగుప్తులను బయటకు వస్తే సరిపోద్ది. జనరల్గా బానిస ఉండేటువంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నేను ఇందులోంచి బయటకు వస్తే చాలు రా బాబు అనుకుంటారు. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, ఇందులో బయటకు వస్తే కాదు, నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు, నీ కష్టం తగ్గ ప్రతిఫలం అంతా కూడా ఐగుప్తు రాజ్యంలో ఉంది, అది కూడా నేను నీకు ఇచ్చే పంపిస్తాను అన్నాడు దేవుడు. అంటే చూడండి, దేవుడు ఎంత లోతుగా మన గురించి ఆలోచిస్తున్నాడు చూడండి అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఎంతసేపు దేవుడు ప్రతిసారి డబ్బుకి వీటికి భౌతికమైన ఇల్లుకి ఆశీర్వాదానికి వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. చాలామంది అలా చెప్తారు కాబట్టి మనకు దేవుడు కూడా అలా వ్యతిరేకిస్తాడు మన ఇంప్రెషన్ మనకు చాలామంది క్రిస్టియన్స్కి వచ్చేసింది. కానీ దేవుడు ఎప్పుడు అలా వ్యతిరేకించేవాడు కాదు. కానీ ధనము దేవుడు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడతాడంటే దేవుడు లేకుండా కనుక నీకు ధనం ఉండని నువ్వు హ్యాపీ ఫీల్ అవుదాం అనుకుంటే కనుక అప్పుడు దేవుడు ఖచ్చితంగా ధనం వ్యతిరేకంగా మారుతాడు. నువ్వు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దేవుని కనుక పోతే అప్పుడు ఖచ్చితంగా నీ ధనాన్ని వ్యతిరేకంగా దేవుడు ఖచ్చితంగా మారుతాడు.